హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో ముందుకు వచ్చాను. ఈరోజు ఈ వీడియోలో పిల్లలతో కొన్ని సెంటెన్స్ కానివ్వండి, వర్డ్స్ కానివ్వండి, సింపుల్గా ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. అయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు మాత్రం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. ముందుగా ఉదయం 7 గంటలు అవుతుంది నిద్రలే అని మనం చెప్తాం కదా పిల్లలకి. అలాంటప్పుడు గెటప్ ఇట్ 7 AM, గెటప్ ఇట్ 7 AM అని చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. వెళ్ళి రోహిత్ని లేపు అని చెప్పడానికి గో అండ్ వేక్ రోహిత్ అప్, గో అండ్ వేక్ రోహిత్ అప్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు నీ పుస్తకాలని సర్దుకో, టైం అవుతుంది పుస్తకాలని సర్దుకో అని చెప్తాం కదా. అలాంటప్పుడు ప్యాకప్ యువర్ బుక్స్, ప్యాకప్ యువర్ బుక్స్ అని చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. స్కూల్కి వెళ్ళడానికి రెడీగా ఉండు, టైం అవుతుంది మనం రెడీగా స్కూల్కి రెడీగా ఉండని చెప్తాం కదా. అలాంటప్పుడు గెట్ రెడీ ఫర్ స్కూల్, గెట్ రెడీ ఫర్ స్కూల్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు అని పిల్లలకి చెప్తాం కదా, అబద్ధాలు ఆడకూడదు అని. అలాంటప్పుడు యూ షుడ్ నెవర్ లై, యూ షుడ్ నెవర్ లై అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు నువ్వు తొందరగా రావాలి, పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, బయటికి వెళ్ళినప్పుడు కానీ మనం చెప్తాం కదా తొందరగా రావాలని. అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, యూ షుడ్ కమ్ ఫాస్ట్, యూ షుడ్ కమ్ ఫాస్ట్ అని చెప్పాలి. ఇప్పుడు నువ్వు వినాల్సి ఉంటుంది, ఏదైనా విషయం వాళ్ళు సరిగా వినప్పుడు కంపల్సరీ వినాల్సి ఉండే అని చెప్తాం కదా. అలాంటప్పుడు యూ విల్ హ్యావ్ టు లిసన్, లేదా మన మాట వినాలి కంపల్సరీగా అని చెప్పాల్సినప్పుడు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు త్వరగా చెయ్యి, హోంవర్క్ కానివ్వండి, ఏదైనా పని కానివ్వండి త్వరగా చెయ్యి అని చెప్తాం కదా. అలాంటప్పుడు మేక్ ఇట్ ఫాస్ట్ లేదా డూ ఇట్ ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్ లేదా డూ ఇట్ ఫాస్ట్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు పోట్లాడుకోవద్దు, దెబ్బలు తగులుతాయి, పిల్లలిద్దరు ఉన్నారంటే ఇంట్లో జరిగేది ఇదే కావండి, అస్తమానం పోట్లాడుతుంటారు. అలాంటప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పచ్చు, డోంట్ ఫైట్, యూ మైట్ హర్ట్ యువర్ సెల్ఫ్, డోంట్ ఫైట్, యూ మైట్ హర్ట్ యువర్ సెల్ఫ్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. నీ నోట్బుక్స్ నాకు చూపించు, ఈరోజు క్లాస్లో ఏం జరిగిందో నోట్బుక్స్ చూపించు అని అడుగుతాం కదా. దాన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలంటే షో మీ యువర్ నోట్బుక్స్, షో మీ యువర్ నోట్బుక్స్ అని అడగాలి. ఇప్పుడు నీ వస్తువులని సరిగా పెట్టుకో, పిల్లలన్నీ కూడా వాళ్ళ వస్తువులన్నీ కూడా చిందరవందరగా పడేస్తుంటారు కదా. అలాంటప్పుడు పుట్ యువర్ థింగ్స్ ప్రాపర్లీ, పుట్ యువర్ థింగ్స్ ప్రాపర్లీ లేదా కీప్ యువర్ థింగ్స్ ప్రాపర్లీ అని కూడా ఇంగ్లీష్లో చెప్పొచ్చు. ఇప్పుడు నీ చేతులు కడుక్కో అని ఇంగ్లీష్లో చెప్పడానికి వాష్ యువర్ హ్యాండ్స్, వాష్ యువర్ హ్యాండ్స్ అని చెప్పాలి. ఇప్పుడు మొండి చేయకు, పట్టు పట్టకు అంటాం కదా. కొంతమంది పిల్లలు బాగా మొండి చేస్తారు. అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డోంట్ ఇన్సిస్ట్, డోంట్ ఇన్సిస్ట్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నీ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. ఇలా రోజు కొన్ని సెంటెన్స్ కానివ్వండి, వర్డ్స్ కానీ నేర్చుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది మాట్లాడడం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు.